వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మాట్లాడదాము. అదేంటంటే సెబీ ఒక అప్డేట్ ఇచ్చింది బేసిక్ డీమాట్ అకౌంట్స్ పైన. సో ఇప్పటి వరకు ఏంటంటే మనకు 2 lakhs వరకు లిమిట్ ఉండేది బేసిక్ డీమాట్ అకౌంట్లో. కానీ ఇప్పటి నుంచి ఆ లిమిట్ని 2 lakhs నుంచి 10 lakhs వరకు చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు 10 lakhs వరకు ఆ బేసిక్ డీమాట్ అకౌంట్లో మీరు షేర్స్ కానీ ఇతర సెక్యూరిటీస్ కానీ అందులో మీరు హోల్డ్ చేసుకోగలరు. ఎందుకు ఈ అప్డేట్ వచ్చింది, ఎవరికి దీంతో బెనిఫిట్ అవుతుంది, దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ డీమాట్ అకౌంట్ అంటే ఏంటి అంటే, రెగ్యులర్ మనం డీమాట్ అకౌంట్ యూస్ చేసేది దానిలోనే ఒక బేసిక్ డీమాట్ అకౌంట్ అని ఉంటుంది. ఇది ఎవరి కోసం అంటే చిన్న చిన్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మరీ అంత పెద్ద డబ్బులు ఉండవు అందులో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఇప్పటి వరకు అది 2 lakhs ఉండే. సో అంటే ఏంటి అంటే చిన్న పెట్టుబడి పెట్టే వాళ్ళకి 2 lakhs పెట్టుబడి పెట్టిన తర్వాత ఏదైతే డీమాట్ అకౌంట్ ఛార్జెస్ ఉంటాయో, డీమాట్ అకౌంట్ సర్వీసెస్కి వేరే వేరే ఛార్జెస్ ఉంటాయో అవన్నీ ఛార్జెస్ కూడా చిన్న ఇన్వెస్టర్స్కి అంత భారీగా పడకూడదు కాబట్టి ఆ ఒక స్లాబ్ లిమిట్ని వాళ్ళు అక్కడ తీసుకురావడం జరిగిందనమాట. సో ఇప్పటివరకు ఏంటంటే 2 lakhs కింద ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళకి ఒక రకంగా అయిన డిమాట్ ఛార్జెస్, మళ్ళీ 2 lakhs పైన ఉన్న వాళ్ళకి ఒక వేరే రకమైన ఛార్జెస్ అనేది ఛార్జ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలం మారింది కాబట్టి ఇది ఎప్పుడు వచ్చింది అంటే 2012లో వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం మనం 2024లో ఉన్నాము. కాలం మారింది, ఆదాయం కూడా పెరుగుతుంది, 2 lakhs కూడా వాల్యూ చేంజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ 2 lakhsని 10 lakhs చేయడం జరిగింది. సో ఇప్పుడు 10 lakhs వరకు బేసిక్ డీమాట్ అకౌంట్ ఉండబోతుంది. 10 lakhs వరకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డీమాట్ ఛార్జెస్ ఉంటాయి. 10 lakhs పైన డిఫరెంట్ టైప్ ఆఫ్ డీమాట్ ఛార్జెస్ అనేది ఇక్కడ ఉండబోతున్నాయి అనమాట. ఎందుకు బేసిక్ డీమాట్ అకౌంట్ అంటే దానికి ఆన్సర్ ఇదనమాట. అంతేకాకుండా ఇంకోటి, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నేను అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను, నేను అందులో 10 lakhs వేస్తానా, 10 lakhs కింద వేస్తానా, 10 lakhs పైన వేస్తానా అనేది స్టార్టింగ్లో అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఎవరికి తెలియదు. అలాంటప్పుడు ఏంటంటే ఏ కంపెనీ కూడా ఒక అడ్వాంటేజ్ తీసుకోవచ్చు దీన్ని మిస్యూజ్ చేయడానికి. మీ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు డైరెక్ట్గా బేసిక్ డీమాట్ అకౌంట్ కాకుండా ఒక అడ్వాన్స్ డీమాట్ అకౌంట్ వాళ్ళు ఓపెన్ చేసినట్లయితే అప్పుడు ఛార్జెస్ కూడా దానికి తగ్గట్టు మనకు పడతాయి. అందుకే సెబీ ఏమంటుందంటే డీమాట్ అకౌంట్ ఎవరిది మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా కానీ స్టార్టింగ్లో ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేస్తున్నారు అంటే అది బేసిక్ డీమాట్ అకౌంటే ఉండాలి. కస్టమర్కి మీరు కంపల్సరీగా బేసిక్ డీమాట్ అకౌంటే ఓపెన్ చేయాలి. దాని తర్వాత కస్టమర్ ఒకవేళ వాళ్ళ అకౌంట్ని అప్గ్రేడ్ చేయాలి అనుకుంటే ఒక ఈమెయిల్, వాళ్ళ రిజిస్టర్డ్ ఈమెయిల్తో ఒక ఈమెయిల్ అనేది రాసి కంపెనీకి గనక ఈమెయిల్ పంపిస్తే అప్పుడు వాళ్ళు దాన్ని బేసిక్ డీమాట్ అకౌంట్ నుంచి అప్గ్రేడ్ చేస్తారనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్. చాలామందికి ఆ ఛార్జెస్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే చాలామంది కూడా తెలియకుండా చాలా డీమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని పెట్టుకుంటారు. కానీ దాన్ని మీరు వాడకపోతే, దాంట్లో సఫిషియెంట్ ఫండ్స్ మెయింటైన్ చేయకపోతే, ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 డీమాట్ అకౌంట్స్ ఉన్నాయి, ఒక్కొక్క డీమాట్ అకౌంట్కి మీకు 300-400 అలా కట్ అయినా కానీ ఇయర్లీ ఒక మినిమల్ అమౌంట్ అనేది అవుతుందన్నమాట. అందుకే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ సెబీ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు 2 lakhs నుంచి 10 lakh అనేది లిమిట్ అయిందనమాట. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఛార్జెస్ ఎలా ఉండబోతాయి డీమాట్కి, ఏఎంసీ ఛార్జెస్ అంటారు, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనమాట. సో ఈ ఏఎంసీ ఛార్జెస్ ఏదైతే ఉంటాయో, ఏఎంసీ ఛార్జెస్ డీమాట్ అకౌంట్కి ఎలా ఉండబోతున్నాయి బేసిక్ డీమాట్ అకౌంట్కి అంటే 0 to 4 lakhs ఒకవేళ మీరు మీ అకౌంట్లో మెయింటైన్ చేస్తున్నారు, ఆ 0 to 4 lakhs వర్త్ షేర్స్ ఒకవేళ మీరు కొనుక్కొని అందులో పెట్టుకున్నారు అంటే ఛార్జెస్ మీరు 0 పే చేయాలి. 1 yearకి 0 ఛార్జెస్, ఎటువంటి ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత సెకండ్ కేటగిరీ 4 lakhs to 10 lakhs ఒకవేళ మీరు అందులో వర్త్ ఆఫ్ షేర్స్ కొనుక్కొని వేరే సెక్యూరిటీస్ కొనుక్కొని అందులో మీరు పెడుతున్నారు అంటే అప్పుడు 100 rupees ఎవ్రీ ఇయర్ మీరు పే చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా 10 lakhs and 10 lakhs అబౌవ్ ఒకవేళ మీరు అందులో వర్త్ ఆఫ్ షేర్స్ కొనుక్కొని పెట్టుకున్నారు అంటే అలాంటప్పుడు రెగ్యులర్ ఆ కంపెనీకి ఉన్న రెగ్యులర్ ఏఎంసీ ఛార్జెస్ ఏదైతే ఉంటాయో అది మీరు ఇక్కడ పే చేయాల్సింది వస్తుంది అనమాట. సో ఇలా ప్రైస్ ఇక్కడ మనకు డిఫరెన్స్ ఉంటుంది. అందుకని చెప్పి ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ స్టార్టింగ్లోనే చెప్పాను. ఇప్పుడు స్టేట్మెంట్ అనమాట. ప్రతి డీమాట్ అకౌంట్కి స్టేట్మెంట్ ఉంటుంది. ఎలాంటి ట్రాన్సాక్షన్ జరిగాయి, ఏ షేర్ ఎప్పుడు కొన్నారు, ఏ డేట్కి ఏ టైంకి కొన్నారు, ఎప్పుడు మళ్ళీ ఆ షేర్ని తిరిగి అమ్మారు లేదా అమ్మకపోతే హోల్డింగ్ అలానే ఉన్నాయా లేదా అనేది ఒక స్టేట్మెంట్ వస్తుంది. ఎలా అయితే మనకు బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటుందో సేమ్ అలాగే డీమాట్ స్టేట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఎవరికైనా కావాలి అంటే ఆన్లైన్ స్టేట్మెంట్ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఇది ఫ్రీ ఉంటుంది. కానీ ఒకవేళ మీకు ఫిజికల్ స్టేట్మెంట్ పేపర్ రూపంలో ఫిజికల్ స్టేట్మెంట్ కావాలి అంటే అది కూడా మనకు దొరుకుతుంది. కానీ ఆ ఫిజికల్ స్టేట్మెంట్ మనం అప్లై చేసుకున్నప్పుడు దానికి 25 రూపీస్ ఛార్జెస్ అనేది కట్టాల్సి వస్తుంది.
సో ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. మెయిన్ ఈ స్టేట్మెంట్ కాకుండా చాలామంది ఆన్లైన్ స్టేట్మెంట్ ప్రిఫర్ చేస్తారు, కానీ మెయిన్ మనకు ఈ డిమాట్ అకౌంట్ ఏదైతే మనం ఏఎంసీ ఛార్జెస్ పే చేస్తామో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని చెప్పేసి ఈ అప్డేట్ మీరు తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరితో కూడా ఈ అప్డేట్ని షేర్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు మన హిట్ టీవీ మనని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.